హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళి రాపల్లి. నేను గత వీడియోలో కొన్ని విషయాలు మీకు చెప్పాను. ఏవైతే రేషన్ కోసం జగన్మోహన్ రెడ్డి కొన్నారో దగ్గర దగ్గర 15,000 వ్యానులు. ఆ వ్యానులన్నీ ఇంటింటికి రేషన్ సరఫరా చేయటంలో నిమగ్నమయ్యి గతంలో ప్రజలకి విస్తృతమైన సేవలు అందించారు వారు. వారిని కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తాన్ని వ్యాన్ డ్రైవర్ని వాళ్ళతో సర్వ్ చేసే వాళ్ళని అందరినీ తీసేయటం జరిగింది. ఇప్పుడు ఆ వ్యాన్ డ్రైవర్ల సత్తా చూపిస్తారంటూ నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చాలా బాగా చూశారు అందరూ. ఎప్పుడైతే వ్యాన్స్ ఆపేయండి, పౌర సరఫరాలకు సంబంధించినటువంటి నిత్యావసర వస్తువుల్ని ప్రజల వద్దకు చేర్చేటటువంటి డ్యూటీ నుంచి మీకు విరామం, మిమ్మల్ని విధుల నుంచి తీసేస్తున్నాం, మీ సేవలు మాకు అవసరం లేదని చెప్పిన తర్వాత ఆ వ్యాన్ డ్రైవర్స్ మొత్తం అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ పైన ఉన్న స్టిక్కర్ని పీకేస్తూ వాళ్ళకు చూపించినటువంటి ఆనందాన్ని మనంతా చూసాం. అప్పుడే నేను ఒక విషయాన్ని క్లియర్గా చెప్పా, ఫ్యూచర్లో వీళ్ళు మామూలుగా కాదు, కూటమి ప్రభుత్వాన్ని కూక్కటి వేలితో సహా పీకేయడానికి ఈ 20,000 మంది చాలు అని చెప్పాను. అదే ఇప్పుడు నిజం కాబోతుంది. ఎందుకంటే వేమూరు నియోజకవర్గంలో రేషన్ వ్యానులతో వెన్నుపోటు దినోత్సవం చేయబోతూ ఉన్నారండి. మనందరికీ తెలుసు, వైఎస్ఆర్సిపి పార్టీ జూన్ 4th అంటే ఈ రోజున వెన్నుపోటు దినానికి పిలుపునిచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి సూపర్ 6 హామీలతో పాటు ఇంకా 170 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చకుండా వెన్నుపోటు పొడిచాడు అనే ఒక క్లియర్ కట్ మెసేజ్ తోటి ఈ వెన్నుపోటు దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ టైంలో ఆ వ్యాన్స్ కి వేస్తున్న క్లియర్గా మీరు చూడండి, మొత్తం పోస్టర్లు చూసినట్లయితే దిమ్మ తిరిగిపోవాల్సిందే. వెన్నుపోటు అంటే ఎలా ఉంటుందో, ఆ వెన్నుపోటు ఎవరెవరికి పొడిచారో అసలు క్లియర్గా ఆ కత్తితో పొడిచినట్టుగా పెట్టేసి వ్యాన్స్ రెడీ చేస్తున్నారు. అన్నం పెట్టినోడికే ప్రపంచంలో వాల్యూ దక్కుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వాలంటరీ వ్యవస్థలో 2,70,000 మంది నోటి దగ్గర భూవలు నాగేశారు. ఆరోగ్యశ్రీతో పేదల ఆరోగ్యాన్ని నిట్ట నిలువుల పిసికి పక్కన పెట్టేశారు. చివరికి 104, 108 వెహికల్స్ కూడా పక్కన పడేశారు. ఈ రేషన్ సరఫరా చేసి ముసలోళ్ళకి బతుకోళ్ళకి వాళ్ళకి ఇంత బోవ పెట్టే ఇంటి దగ్గరికి తీసుకెళ్లి అందించే వీళ్ళని కూడా నాశనం చేసి పడేశారు. సో ఇప్పుడు వీళ్ళు పొడుస్తున్నది వెన్నుపోటు కాదు, ప్రతీకారం. ప్రజల పక్షాన వీళ్ళు పోరాటానికి దిగారు. ఇక పైన చంద్రబాబు నాయుడు గారికి చుక్కలు చూపిస్తారు అని చెప్పి ఒకసారి ఆ వ్యాన్స్ చూడండి ఎలా రెడీ అవుతూ నేను. మొత్తం రాత్రి రావాల్సింది బాగుండే. అన్న ఈ బండి ఎవరిది? అదే పోయిలా లేదన్నా పోయాలి. చూశారు కదా, ఇదే మనిషికి మనిషి తోడంటే, మంచి చేసిన వ్యక్తికి పక్కనే ఉండి నిలబడటం అంటే. ఎప్పుడైతే వాళ్ళు ఒక ముద్ద కోసం జగన్మోహన్ రెడ్డి గారి మొహం మీద స్టిక్కర్ వేయాలి అని గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చిందో వాళ్ళు వేశారు. అది తీసేటప్పుడు వాళ్ళ మొహంలో ఆనందం చూడండి. 1000 వాల్ట్స్ ఒక్కసారిగా ఇలా ఇల్యూమినేట్ చేయట్లేదు. అలాగే ఇప్పుడు చూడండి, గల్లీలో వెహికల్స్ ఎలా రెడీ అవుతూ ఉన్నాయో. అన్నం పెట్టినోడికి అండగా ఉంటారప్ప ఎవరైనా, వెన్నుపోటు పొడిచినోడికి ఎవడుంటాడు అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ముక్త కంఠంతో చెప్తూ ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారిని, అంటే పెద్దవారైనా దగ్గర దగ్గర 40-75 సంవత్సరాలు వచ్చాయి.
సో అంత పెద్దవారు కూడా మాట తప్పటం అనేది, పైగా ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి వైఎస్ఆర్సీపీ శ్రేణులకి ఎటువంటి పని కూడా తెలిసి తెలియకుండా కూడా చేయకూడదు, అలా చేస్తే పాముకు పాలు పోసి పెంచినట్టే అంటూ ఆయన మాట్లాడటం చాలా చాలా విషయాన్ని చిమ్మే విధంగా ఉంది. అది పార్టీల మధ్య వారికి దారితీసే మాటలు అవి. అలా రెచ్చగొట్టకూడదు కదా. అలా రెచ్చగొట్టి ఇలా బతుకుల్ని రోడ్డుకిడిస్తే రియాక్షన్ ఇలాగే ఉంటుంది. దెబ్బ అదిరిపోయిద్ది అనమాట. బూమరాంగ్ లాగా తిరిగి 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 తంతానే ఉంటారు. సో ఇది మొత్తానికి ఈ విధంగా రేషన్ వ్యాన్ డ్రైవర్స్ అంతా కలిసి ఇలా వెన్నుపోటు దినోత్సవాన్ని ప్రజలకి పరిచయం చేసుకుంటూ రోడ్ల మీదకి ఎక్కబోతున్నారు. తట్టుకోండి, చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.